హాయ్ పిల్లలు, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనము 6వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో 2వ పాఠ్యాంశం తృప్తి. ఈ పాఠ్యాంశంలో మొదటి భాగం నేర్చుకుందాము. ఇంతకు ముందు వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ ఇక్కడ ఐకార్డులు ఇస్తాను, చూడండి. ఇక్కడ మనకి పాఠ్యాంశం మొదట్లో ఒక చిత్రం ఇచ్చారు కదా. ఈ చిత్రంలో ఎవరెవరున్నారు చెప్పండి. ఎవరెవరున్నారు? ఇద్దరు బాలికలు, ఇద్దరు బాలురు ఉన్నారు కదా. ఏం చేస్తున్నారు? వాళ్ళు తెచ్చుకున్న బాక్సుల్లో భోజనం చేస్తున్నారు కదా. మీరు కూడా బాక్స్ తీసుకెళ్తారా స్కూల్కి? మీకు మధ్యాహ్న భోజనం పథకంలో స్కూల్లోనే భోజనం పెడుతున్నారు కదా. మీరు మధ్యాహ్న భోజన పథకంలో బాగా స్కూల్లో పెట్టిన రకరకాల ఆహార పదార్థాలు తింటూ ఉన్నారు కదా. అలా మధ్యాహ్న భోజనం లేని స్కూళ్ళల్లో అయితే పిల్లలు ఇలా బాక్స్ తీసుకెళ్ళి తింటారు కదా. పిల్లలు ఏం మాట్లాడుకుంటున్నారు చెప్పండి. ఇక్కడ వీళ్ళు ఏమేం మాట్లాడుకుంటూ ఉండొచ్చు? మీరు కూడా మాట్లాడుకుంటూ తింటారు కదా. మీ స్కూల్లో మీ స్నేహితులతో ఆడుకుంటూ తింటున్నప్పుడు మాట్లాడుకుంటూ ఉంటారు కదా రకరకాల విషయాలు. వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ఊహించి చెప్పండి. మీకు ఎప్పుడెప్పుడు సంతోషం కలుగుతుంది చెప్పండి. మీకు ఎప్పుడెప్పుడు సంతోషంగా ఉంటారు? ఇక్కడ వీళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు కదా. ఈ పిల్లలిద్దరు కూడా వాళ్ళ మొహాలు చూస్తేనే తెలుస్తుంది కదా, వాళ్ళు సంతోషంగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ తింటున్నారని. మీకు ఎప్పుడు సంతోషం కలుగుతుంది చెప్పండి. ఈ తృప్తి పాఠ్యాంశాన్ని రాసిన కవి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సత్యం శంకర మంచి. కవి పేరు సత్యం శంకర మంచి. ఆయన 3వ తేదీ 3వ నెల 1937వ సంవత్సరం జన్మించారు. 21వ తేదీ 5వ నెల 1987వ సంవత్సరంలో మరణించారు. సత్యం శంకరమంచి గారు గుంటూరు జిల్లా అమరావతిలో జన్మించారు. అమరావతి కథలు, కార్తీక దీపాలు కథా సంపుటాలు, రేపటి దారి, సీత స్వగతాలు, ఆఖరి ప్రేమలేఖ, ఎడారిలో కలువ పూలు మొదలైన నవలలు, హరహర మహాదేవ నాటకము, దిన వారపత్రికలలో అనేక వ్యాసాలు రాశారు. సత్యం శంకరమంచి గారు అమరావతి కథలు, కార్తీక దీపాలు అనే కథా సంపుటాలు రాశారు. కథా సంపుటము అంటే కొన్ని రకాల కథల్ని కలిపి ఒక పుస్తకంగా ప్రచురించడం. అలాంటి కథా సంపుటాలు అమరావతి కథలు అనే ఒక కథా సంపుటము, కార్తీక దీపాలు అనే కథా సంపుటాన్ని ఈయన రాశారు. అలాగే రేపటి దారి, సీత స్వగతాలు, ఆఖరి ప్రేమలేఖ, ఎడారిలో కలువపూలు అనే నవలలు కూడా రాశారు. హరహర మహాదేవ అనే నాటకం రాశారు. దినపత్రికలు, వారపత్రికల్లో, దినపత్రిక అంటే ప్రతిరోజు వచ్చేది, వారపత్రిక అంటే వారానికి ఒకసారి వచ్చేది. ఇలా దినపత్రికలు, వారపత్రికల్లో ఆయన అనేక వ్యాసాలు కూడా రాశారు. 1979లో అమరావతి కథలకు రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు. ఆయన 1979లో ఆయన రాసిన అమరావతి కథలు అనే కథా సంపుటానికి రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకున్నారు. మనం చదువుతున్న ఈ తృప్తి అనే పాఠ్యాంశం సత్యం శంకరమంచి రాసిన అమరావతి కథలు అనే కథా సంపుటిలో తీసుకున్న ఒక కథ. ఇప్పుడు పాఠ్యాంశం చదువుదామా. పూర్ణయ్యని
బావగాడు అంటారు అందరూ. పూర్ణయ్య అనే వ్యక్తిని అందరూ బావగాడు అని పిలుస్తూ ఉంటారు. బావగాడు లేకపోతే సరదా లేదు, సంబరము లేదు. బావగాడు లేడు అంటే అక్కడ సరదా సంబరం అనేది ఉండదు. అంటే ఎప్పుడు సరదాగా అందరినీ సంబరాల్లో ముంచెత్తుతూ ఉంటాడు. ఎప్పుడు సరదాగా ఉండే మనిషి బావగాడు అంటే పూర్ణయ్య. పెళ్లి గాని పేరంటం గాని వంట హంగంతా బావగాడే. ఆ ఊర్లో ఎక్కడ పెళ్లి జరిగినా, ఎక్కడ పేరంటం జరిగినా సరే అక్కడ మొత్తం వంట చేయించేదంతా కూడా బావగాడే. వంట వాళ్ళని కూర్చొని ఇచ్చేవాడు కాదు, నించొని ఇచ్చేవాడు కాదు, పరుగులు పెట్టించేవాడు. ఎట్లా చేపించేవాడంటే వంటలు, వంట చేసేకి వచ్చిన వంట వాళ్ళని కూర్చొని ఇచ్చేవాడు కాదు, నించొని ఇచ్చేవాడు కాదు. అంతగా ఉరుకులు పరుగుల మీద పనులు చేపించేవాడు, వంట పనులు. ఇక తినే వాళ్ళకి భోజనం మీద తప్ప వేరే ధ్యాస రానిచ్చేవాడు కాదు. ఆ పేరంటానికి కానీ ఆ పెళ్ళికి కానీ వచ్చిన బంధువులు మిత్రులు అందరూ వస్తారు కదా ఆ కార్యక్రమానికి, వాళ్ళని అసలు భోజనం మీద తప్ప వేరే ధ్యాస కూడా రాకుండా ఉంచేవాడు. ఒకసారి వన సంతర్పణ పెట్టుకున్నారు. వన సంతర్పణ అంటే తెలుసు కదా, వన భోజనాలు. ఎక్కడైనా మంచిగా ఆహ్లాదకరంగా చెట్టు చేమలు ఉన్న చోటకు వెళ్ళి బంధువులు మిత్రులు అంతా కలిసి భోజనం చేసి హాయిగా కబుర్లు చెప్పుకొని ఆటలాడుకొని వస్తారు. అలా ఒకసారి వన సంతర్పణ పెట్టుకున్నారు. జనమంతా మామిడి తోపులో చేరారు. మామిడి తోపులో వన సంతర్పణ పెట్టుకొని అక్కడికి జనం అంతా చేరినారు. చేపలు పరచి పిచ్చాపాటి మాట్లాడుకునేవారు కొందరు. అక్కడ వచ్చిన వాళ్ళు ఊరికే ఉంటారా, చేపలు పరుచుకొని పిచ్చాపాటిగా ఏవో కబుర్లు మాట్లాడుకుంటూ ఉన్నారు కొంతమంది. గాడి పొయ్యి తవ్వించాడో లేదో బావగాడు జనం మధ్యకు పరిగెత్తుకొచ్చాడు. గాడి పొయ్యి తవ్వి దాంట్లో నిప్పు పెట్టి వంట చేస్తారు. ఆ గాడి పొయ్యి తవ్వించాడో లేదో అప్పుడే వెంటనే ఆ బావగాడు జనం అందరి మధ్యకు వచ్చి, అందరూ వినండర్రా అని గట్టిగా పెద్ద గావు కేక పెట్టి మాటలు వినిపించాడు. వంటకాలు ఇలా తయారు చేస్తున్నాను అంటూ లిస్టు చదివినాడు. అందరికీ వంటకాలు ఏమేం తయారు చేస్తున్నాను అని చెప్పి ఒక లిస్టు చదువుతున్నాడు. చూద్దాం ఆ లిస్టులు ఏమున్నాయో. వంకాయ మెంతికారం పెట్టిన కూర, అరటికాయ నిమ్మకాయ పిండిన కూర, పెసరపప్పుతో చుక్క కూర, వాక్కాయ కొబ్బరి పచ్చడి, పొట్లకాయ పెరుగు పచ్చడి, అల్లం ధనియాల చారు, మసాలా పప్పుచారు, జీడిపప్పు పచ్చకర్పూరాలతో పాయసం, మామిడి కూరతో పులిహోర, గుమ్మడి వడియాలు, ఊర మిరపకాయలు. అందరికీ సమ్మతమేనా అని అరిచాడు. అందరి ముందుకు వచ్చి ఆ లిస్టులో చదివినాడు కదా, ఈ కూరలన్నీ చూసారు కదా ఏమేం కూరలు చేస్తున్నారో. ఈ వంటకాలన్నీ అందరికీ చదివి వినిపించి అందరికీ సమ్మతమేనా అని అడిచాడు. అందరికీ ఇవి ఇష్టమేనా అని. సమ్మతమేంటి నా మొహం, అప్పటికప్పుడు అందరి నోళ్ళలో నీరు ఊరించి ఇంకా వంటలు కాకముందే భోజనం మీద అందరికీ మమకారం పెంచాడు. అందరికీ సమ్మతం ఏంటి, ఇంకా వంటలకి గాడిపై మాత్రమే తవ్వించినారు, ఇంకా గాడిపై వెలిగించను కూడా లేదు. అందరి నోళ్ళల్లో నీరు ఊరించి ఇంకా వంటలు కాకనే భోజనం మీద అందరికీ మమకారం పెంచాడు. ఎప్పుడెప్పుడు వంటలు అవుతాయా, ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టుగా అందరికీ ఆత్రం పెంచాడు. మీకు ఈ వంటలు చెప్తుంటే నా నోట్లోనే నీళ్ళు ఊరుతున్నాయి. ఇంకా అక్కడ చేసేటప్పుడు ఉన్నవాళ్ళు, తినడానికి వచ్చిన వాళ్ళు, వాళ్ళ నోళ్ళల్లో నీళ్ళు ఊరవా చెప్పని. అలాగా అందరికీ నోట్లో నీళ్ళు ఊరాయి. అందరికీ ఇష్టమే. జీహ్వ గిలగిలలాడుతుండగా అందరి కడుపుల్లో ఆకలి అగ్నిలా లేచింది. జీహ్వ అంటే నాలుక. అందరికీ నాలుక గిలగిల్లాడుతోంది. అంటే ఎప్పుడెప్పుడు తిందామా అన్న ఆత్రంగా ఉన్నారు. ఈ వంటలు వినగానే అందరికీ కడుపులో ఆకలి
అగ్నిలా లేచింది. అందరికీ ఆకలి మొదలైంది. అంతటితో ఆగాడు కాదు బావగాడు. ఇంకా ఆగలే బావగాడు. మరో అరగంటలో వంకాయలు కడిగించి బుట్టలో వేయించి అందరి దగ్గరకు ప్రదర్శనకు పట్టుకొచ్చాడు. వంకాయల్ని కడిగించి ఓ బుట్టలో తీసుకొని అందరి దగ్గరకు వచ్చాడు చూపించడానికి. చూసారా, లేత వంకాయలు నవనవలాడుతున్నాయి. మెంతికారం పెట్టి కూర వండిస్తున్నాను, దగ్గరుండి కోయించుకొచ్చాను అని అందరికీ చూపించి వెళ్ళిపోయాడు. అలా లేత వంకాయల్ని అందరి దగ్గరికి తీసుకొచ్చి, దీనికి మెంతికారం పెట్టి మరీ వంకాయ కూర చేస్తున్నాను, ఈ వంకాయలన్నీ నేనే దగ్గరుండి మరీ కోయించుకొచ్చాను అని అందరికీ చెప్పి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత జనానికి వేరే ఆలోచనలు పోయేవి కాదు. అందరికీ ఇన్ని రకాల కూరలు చెప్పి మళ్ళీ మరో అరగంటలోనే ఇలా వంకాయలు తీసుకొచ్చి ఈ వంకాయలతో కూర చేస్తున్నాను అని ఆ మంచి మంచి వంకాయల్ని చూపించేసరికి జనానికి ఇంకా వేరే ఆలోచనలు వేరే కబుర్లు లేవు. వంకాయ గురించే చర్చలు. అందరూ వంకాయ గురించే మాట్లాడుకుంటున్నారు. వంకాయ ఎన్ని రకాలుగా కూరలు చేయొచ్చు, కాయ ఫలంగా వండితే రుచా, తరిగి వండితే రుచా, అసలు రుచి వంకాయలో ఉందా, వంకాయ తొడిమిలో ఉందా, ఇలా చర్చలు సాగాయి. అందరూ ఆ వంకాయ గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు కబుర్లు. ఏమేమి మాట్లాడుకుంటున్నారు? వంకాయలతో ఎన్ని రకాల కూరలు చేయొచ్చు, ఆ కాయని కాయలాగే వండితే రుచి ఉంటుందా, లేకపోతే దాన్ని తరిగి వండితే రుచి ఉంటుందా, అసలు రుచి వంకాయలో ఉంటుందా లేకపోతే వంకాయకున్న తొడిమలో ఉంటుందా, ఇలాగా రకరకాల చర్చలు చేసుకుంటూ ఉన్నారు అందరూ. మరో అరగంటకి నిగనిగలాడే వాక్కాయల బుట్టతో లేత చుక్కకూర మోపుతో వచ్చి అందరినీ పలకరించాడు. మన బావగాడు ఊరికే ఉంటాడా? మరో అరగంటకి వెంటనే వాక్కాయల బుట్ట చుక్కకూర మోపు తీసుకొని వచ్చి అందరినీ పలకరించాడు. వాక్కాయ దివ్యమైన పులుపు చూడండి అని తలా ఒక కాయ వంచాడు. ఆ వాక్కాయని ఒక్కొక్కరికి ఒక్కొక్క కాయ ఇచ్చి దీని పులుపు చూడండి ఎంత బాగుందో అని చెప్పి ఇచ్చాడు. చుక్కకూర కందిపప్పుతో కంటే పెసరపప్పుతో మహా చక్కగా మేళవిస్తుంది. చుక్కకూరని మనము కందిపప్పుతో కంటే పెసరపప్పుతో వండితే అది బాగా వస్తుంది కూర అని చెప్పి అందరికీ జ్ఞాపకం చేశాడు. మళ్ళీ జనమంతా వంట కబుర్లలో పడేవారు. ఇలా బావగాడు వచ్చి ఆ వంకాయ కూరలు, వాక్కాయ, చుక్కకూర ఇలా కూరల గురించి చెప్తూ ఉంటే జనాలు ఆ వంటలకు సంబంధించిన కబుర్లలో మునిగి తేలేవాళ్ళు. బావగాడు ఇలా ప్రదర్శనలు ఇస్తుంటే ఆకలి రెపరెపా పెరుగుతోంది. అందరికీ వంటల గురించి ఇలా చెప్తూ ఉంటే బావగాడు వచ్చి ఆకలి పెరుగుతోంది. ఇక అక్కడ గాడి పొయ్యి దగ్గర వంట వాళ్ళని పరుగులు తీయిస్తున్నాడు. అక్కడ వంట చేసే వాళ్ళని పరుగుల మీద పనులు చేపిస్తున్నాడు బావగాడు. పాయసంలో ఎత్తుకు ఎత్తు జీడిపప్పు వెయ్యమని పురమాయిస్తున్నాడు. పాయసంలో జీడిపప్పు బాగా వెయ్యండి అని చెప్పి చెప్తున్నాడు. ఓ పక్క పులిహోర తిరగమూత వేయగానే రయ్యిన జనం దగ్గరకు పరిగెత్తుకొచ్చి ఆ వాసన చూసారా, పులిహోర తిరగమూత సన్నబియ్యంతో చేయిస్తున్నాను అన్ని మళ్ళీ మాయమయ్యేవాడు. అక్కడ పులిహోర తిరగమూత వేస్తుంటే అంటే దాన్ని కలియబెడుతుంటే, ఆ పులిహోరని బాగా కలియబెడతారు కదా, అన్నం వండి పులిహోర గుజ్జంతా కలిపిన తర్వాత దాన్ని కలియబెట్టి మొత్తం పులిహోర కలిసేలా చేస్తారు. అలా తిరగవేస్తుంటే జనం దగ్గరకు వచ్చి ఆ వాసన చూసారా, పులిహోర తిరగమూత సన్న బియ్యంతో చేయిస్తున్నా అని చెప్పి మాయమయ్యాడు. అంటే అందరికి అలా చెప్పి మళ్ళీ వెంటనే పనుల్లోకి వెళ్ళిపోయాడు. మళ్ళీ జనానికి ఆకలి ఉవ్వెత్తున లేచింది. ఇంకా ఈ జనాలకి అలా చెప్తూ ఉంటే ఊరికే ఉంటుందా, ఆకలి ఇంకా పెరుగుతోంది. ఆకలి నిలువెత్తయింది, ఇంకా ఇంకా పెరుగుతోంది ఆకలి. తాటి ప్రమాణం అయ్యింది. తాటి ప్రమాణము అయ్యింది అంటే తాటి చెట్టు ఎంత ఎత్తులో ఉంటుంది కదా, అంత ఎత్తుకు సమానంగా ఆకలి పెరిగింది అన్నట్టుగా. తాటి ప్రమాణం అయింది అంటే తాటి చెట్టు అంత ఎత్తు అయ్యింది, దానికి సమానంగా అయ్యింది అని.
అంటే జనాలకి అంత ఆకలి వస్తుంది. శరీరం అంతా ఆకలే అయి కూర్చుంది. జనమంతా ఎప్పుడు వడ్డిస్తారా అని ఆవురావురమంటున్నారు. ఎప్పుడెప్పుడు వంటకాలు వడ్డిస్తారా, ఎప్పుడెప్పుడు తిందామా అని జనాలు అంతా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎట్టకేలకు గంట కొట్టాడు బావగాడు. ఇంక చివరికి గంట కొట్టాడు తిండికి రమ్మని. లేత అరిటాకులు శుభ్రంగా కడుక్కోండి అని వరుసల మధ్యకొచ్చి హెచ్చరించాడు. లేత అరిటాకుల్ని బాగా శుభ్రంగా కడుక్కోండి అని చెప్పి అక్కడ బంతులు అంటే తినడానికి వరుసగా కూర్చున్న వాళ్ళ మధ్యకొచ్చి హెచ్చరించి మరీ వెళ్తున్నాడు. సుబ్బయ్య అన్నయ్యకు ఒక ఆకు వేస్తావేం, 2 ఆకులు కలిపి వేయించు అంటున్నాడు. అక్కడున్న సుబ్బయ్యకు ఆకు వేస్తుంటే, ఒక్కటేస్తావేంటి, 2 ఆకులు బాగా ఎక్కువ తింటాడు అని చెప్పి అంటున్నాడు బావగాడు. వడ్డనలు మొదలయ్యాయి. అందరికీ వడ్డించడం మొదలుపెట్టారు ఆహారాన్ని. నేతి జారి పుచ్చుకొని పేరు పేరున అందరినీ అడిగి వడ్డిస్తున్నాడు. మన బావగాడు కూడా నేతి జారీలు పట్టుకొని అందరికీ పేరు పేరున మాట్లాడిస్తూ అందరికీ అడిగి మరీ వడ్డిస్తున్నాడు. వంకాయ వదిలేయకూడదు. నిమ్మకాయ పిండిన అరటికాయ కూరలో కరివేపాకు రుచి తమకు తెలియంది కాదు. అందరికీ వడ్డిస్తూ అక్కడ కూరల గురించి చెప్తూ అందరికీ ఆకలి పెంచుతూ తినేలా చేస్తున్నాడు. అంటూ మళ్ళీ కూర వడ్డింపించి ఆకలి పెంచుతున్నాడు. అందరికీ కూరలు బాగా వడ్డిస్తూ అందరికీ బాగా తినేలా చూస్తున్నాడు. జనం బాగా తింటున్నారు. జనాలు కూడా బాగా తింటూ ఉన్నారు. అంత బాగా ఉన్నాయి కూరలు. అక్కడ తింటున్న వాళ్ళకి ఈ విధంగా చెప్తున్నాడు. చుక్కకూర పప్పులో ఊర మిరపకాయలు మిలాయించండి. అంటే చుక్కకూర పప్పులో ఊర మిరపకాయలని కలుపుకొని తినండి. పప్పుచారులో గుమ్మడి వడియాలు కలిపి చూడండి. వాక్కాయ పచ్చడిలో పెరుగు పచ్చడి నంజుకోవచ్చు, తప్పులేదు. ఇంకా విస్తట్లో మిగిల్చావేం, పూర్తి చేసి పాయసానికి ఖాళీగా ఉంచుకో. అప్పుడే మంచినీళ్ళు తాగేయకు, మీగడ పెరుగుంది. ఇలాగా అందరికీ చెప్తూ ఉన్నాడు. అది తీసుకోండి, ఇది తీసుకోండి, అలా తినండి అని చెప్పి అందరికీ బాగా చెప్తూ వడ్డిస్తూ ఉన్నాడు. ఇలా ఎగసన తోస్తుంటే ఎవరాగగలరు? అందరికి ఇలా చెప్పి చెప్పి మరీ వడ్డిస్తుంటే తినకుండా ఉండగలరా? జనం కలబడి భోంచేశారు. జనం కూడా బాగా ఎక్కువగానే తిన్నారు. జన్మలో ఇంత దివ్యమైన వంట ఎరగమన్నారు. అందరూ కూడా ఇంత రుచికరమైన వంటలు మేము ఎప్పుడు తినలేదు, అంత బాగా చేయించావని చెప్పి అన్నారు. విస్తళ్ళ ముందు నుండి పైకి లేవడమే కష్టమైంది. ఎంతలా తిన్నారంటే జనాలు అక్కడ కూర్చున్న చోటు నుంచి లేవడానికి కూడా కష్టంగా ఉంది. అంత కడుపు నిండా తిన్నారు. అందరికీ తాంబూలాలు ఇచ్చిన తర్వాత వంట వాళ్ళను కూర్చోబెట్టాడు బావగాడు. తిన్న వాళ్ళందరికీ తాంబూలాలు ఇచ్చేసి తర్వాత వంట చేసిన వాళ్ళకి వడ్డించిన వాళ్ళని కూర్చోబెట్టాడు. కష్టపడి వండారు, తినకపోతే ఎలా అని కొసరి వడ్డించాడు. ఆ వంట వాళ్ళందరికీ తానే దగ్గరుండి, మీరు ఇంత కష్టపడి వంటలు చేశారు, తినాలి కదా, బాగా తినండి అని చెప్పి అందరికీ కొసరు వడ్డిస్తున్నాడు. వాళ్ళ భోజనాలు కూడా అయిన తర్వాత అందరికంటే ఆఖరున గాడిపొయ్యి పక్కన ఒక చిన్న ఆకు వేసుకొని తను కూర్చున్నాడు. అక్కడికి వచ్చిన జనము, వంటలు చేసిన వాళ్ళు అందరూ అయిపోయిన తర్వాత చివరికి ఇంకా బావగాడు వచ్చి గాడిపొయ్యి పక్కన ఒక చిన్న ఆకు వేసుకొని దగ్గర కూర్చున్నాడు. అప్పటికి కూరలు మిగలలేదు. జనాలందరూ తిన్నారు. వంటలు చూస్తే బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇంకెందుకు మిగులుతాయి? కూరలు దాదాపుగా మిగలలేదు. ఓ గంటె పప్పు, కాస్తంత పచ్చడి, గుప్పెడు పులిహోర మిగిలితే అవే వడ్డింపించుకొని వంట రుచిని మళ్ళీ మెచ్చుకుంటూ అందరి భోజనం తనే చేస్తున్నాను అన్నంత హాయిగా భోంచేశాడు. అక్కడ మిగిలింది మన బావగాడికి కేవలం ఒక గంటె పప్పు, కొంచెం పచ్చడి, గుప్పెడు పులిహోర, అంతే, ఎక్కువ మిగలలేదు. అన్ని వంటలు అయిపోయాయి.
బావగాడు తినడానికి ఏమీ లేదు అక్కడ, కొంచెమే ఉంది కదా. అయినా సరే అవే వడ్డింపించుకొని వంట రుచిని మళ్ళీ మళ్ళీ మెచ్చుకుంటూ, ఆహా బ్రహ్మాండంగా ఉన్నాయి వంటలు అని చెప్పి మెచ్చుకుంటూ, అందరి భోజనం తనే చేస్తున్నాను అన్నంత హాయిగా భోంచేశాడు. వాళ్ళందరూ తిన్నంత భోజనం తనొక్కడే తింటున్నాడు, అన్ని కూరలు తింటున్నాడు అన్నంత హ్యాపీగా, ఆనందంగా భోంచేశాడు బావగాడు. తనకేం మిగల్లేదనే బాధ లేదు. అరే ఇంత చేపిస్తే నాకు కొంచెం కూడా మిగల్లేదే, నేనేం తినలేదే అన్న బాధ బావగాడికి లేదు. నలుగురు హాయిగా, తృప్తిగా, రుచిగా తిన్నారనే సంతోషమే ఆ బావగాడి తాంబూలపు పెదాలపైన చిరునవ్వు. అందరూ సంతోషంగా, తృప్తిగా తిన్నారు. అది చాలు. అందరూ వంటలు చాలా బాగున్నాయి అని మెచ్చుకుంటున్నారు అన్న సంతోషంతో బావగాడు ఆనందంగా ఉన్నాడు, తనకేమీ మిగలకపోయినా కూడా. చూసారు కదా బావగాడి ఆనందం. బావగాడు ఏమీ ఎక్కువగా తినకపోయినా, వంటల రుచి ఎక్కువగా చూడకపోయినా కూడా అందరికీ కడుపు నిండా భోజనం చేయించాను, అందరూ వంటలు రుచిగా ఉన్నాయని మెచ్చుకున్నారు, బాగా తిన్నారు అని చెప్పి బావగాడు సంతోషంగా ఉన్నాడు వాళ్ళందరికంటే కూడా ఎక్కువగా కదా. తను తిన్న సంతోషం కంటే అందరూ తిన్నారు అన్న సంతోషమే బావగాడికి ఎక్కువ ఉంది. అంటే బావగాడికి తన సంతోషం కంటే ముందు మిగతా వాళ్ళ సంతోషమే ముఖ్యం. మిగతా వాళ్ళందరూ తృప్తిగా భోంచేస్తే బావగాడికి కూడా చాలా సంతృప్తిగా ఉంది కదా. మీరు కూడా ఎప్పుడైనా గమనించారా, మీ ఇళ్ళల్లో మీ అమ్మా నాన్నకి మీరు తిన్న తర్వాతే వాళ్ళు సంతృప్తిగా భోజనం చేస్తారు కదా. వాళ్ళకి భోజనం ఉన్నా లేకపోయినా మీరు తృప్తిగా భోంచేసి పడుకున్న తర్వాత వాళ్ళు సంతోషంగా ఉన్నది కాస్త తిని వాళ్ళు కూడా సంతోషంగా పడుకుంటారు కదా. ఎప్పుడైనా గమనించారా మీ అమ్మా నాన్నల్ని ఇంట్లో? అలాగే బావగాడు కూడా అందరికీ తృప్తిగా భోంచేసిన తర్వాత అందరూ సంతోషంగా ఉంటే తను కూడా తృప్తిగా, ఆనందంగా ఉంటాడు. అలాగే ఇక్కడ మీరు చూసారా, గమనించారా, ఇక్కడ వన సంతర్పణ పెట్టుకొని జనాలందరూ ఒక చోటుకి వెళ్ళి అక్కడ ఇలా వంటల వాడిని పెట్టించుకొని వంటలు చేయించుకొని బంతుల్లో భోజనం చేశారు కదా. ఎప్పుడైనా మీరు అలా తిన్నారా? ఎక్కడైనా పెళ్ళికి కానీ, పేరంటం కానీ, ఏదైనా కార్యక్రమానికి కానీ వెళ్ళి అక్కడ వంటలు వడ్డిస్తూ ఉంటే వచ్చి మీరు బంతిలో కూర్చొని భోజనం చేశారా? ఈ కాలంలో కొంచెం తగ్గిపోయాయి కదా అలాంటివి. ఇంకా పల్లెటూళ్ళలో కొన్ని చోట్ల ఉన్నాయి కానీ అలా వడ్డించి, కొసరు కొసరు వడ్డించి అందరికీ పేరు పేరున పలకరించి మరీ పెట్టేవాళ్ళు ఇప్పుడు తగ్గిపోయారు. ఏ కార్యక్రమంలో చూసినా బఫేలు అని కానీ లేదా క్యాటరింగ్ అని కానీ ఎవరికో ఒకరికి కాంట్రాక్ట్ అప్పచెప్తున్నారు. వాళ్ళు ఎవరో కొంతమంది పని వాళ్ళని తీసుకొచ్చి వంటలు చేస్తున్నారు, పెట్టిస్తున్నారు. లేదంటే మనమే వంటల దగ్గరికి వెళ్ళి పెట్టుకొని తినాల్సి వస్తుంది కదా. అని పల్లెటూళ్ళల్లో చాలా వరకు కొన్ని చోట్ల ఇప్పటికి కూడా ఇలా తమ బంధువులు వాళ్ళే వచ్చి బాగా వంటలు వడ్డించి అందరికీ కొసరు కొసరు మరీ తినిపించేలాగా ఉండేది. ఇప్పుడు కూడా కొన్ని పల్లెటూళ్ళల్లో ఉంది అలాగా. పాఠ్యాంశం చూశారు కదా. కావాలంటే ఇంకొకసారి చూడండి. తర్వాత ఇక్కడ మీరు పాఠ్యాంశంలో అర్థం చేసుకున్న విషయాల్ని బట్టి ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు రాయండి. అలాగే ఇక్కడ ఒక టికెట్ ఇచ్చారు, ఆ టికెట్ని చదివి ఇక్కడ ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు చేయండి. తర్వాత మీరు ఇక్కడ కొన్ని ప్రశ్నలకి 4-5 వాక్యాల్లో జవాబులు రాయమన్నారు. ఈ ప్రశ్నలకు కూడా మీరు సొంత మాటల్లో 4-5 వాక్యాల్లో జవాబులు రాయండి. అలాగే ఈ కింద 8 నుండి 10 వాక్యాల్లో జవాబులు రాయమన్నారు. ఇక్కడ కూడా మీరు సొంత మాటల్లో జవాబులు రాయండి. సరేనా?